నమస్కారం హెచ్‌టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కూటమి విజయం సాధించగా మొక్కులు తీర్చుకున్న బురిపాలెం ఎడ్లపల్లి గ్రామస్తులు. సమాజానికి స్ఫూర్తి రామోజీరావు జీవన శైలి పలువురు శ్రద్ధాంజలి. జంపని కాలువ పూడికతీత పనులు పరిశీలించిన మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక. పంచముఖ ఆంజనేయ స్వామికి కొనసాగుతున్న ప్రత్యేక పూజలు. అరుదైన ఆలయంగా విరాజిల్లుతున్న స్థానిక షరా బజార్లోని శ్రీ సువజ్ర సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానంలో వార్షిక హనుమాన్ జన్మదిన వేడుకలు 16వ లక్ష శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. అరుదైన ఆలయంగా విరాజిల్లుతున్న స్థానిక షరా బజార్లోని శ్రీ సువజ్ర సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానంలో వార్షిక శ్రీ హనుమాన్ జన్మదిన వేడుకలు 16వ లక్ష శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శనివారం ఉదయం శ్రీ హనుమత్ గాయత్రి హోమం, 108 సార్లు శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాలు, సాయంత్రం స్వామివారికి పుష్పార్చన కార్యక్రమంను నిర్వహించారు. వైదిక క్రతువును ఆలయ వంశ పారంపర్య అర్చకులు రొంపిచెర్ల శ్రీనివాసమూర్తి, కిరణ్, సురేష్, వైఖానస పండితులు, నాగమారుతులు ఆగమోక్తంగా నిర్వహించారు. ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త ములుకుట్ల విశ్వనాథ శర్మ సుందరకాండ విశిష్టతను వివరించారు. మహిళలు విశేష సంఖ్యలో పాల్గొని శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ గావించారు. ఈ సందర్భంగా ఆలయ యువో అవతు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ వార్షిక హనుమాన్ జన్మదిన వేడుకల్లో భాగంగా జూన్ 11వ తేదీ వరకు వార్షిక హనుమాన్ జన్మదిన వేడుకలు 16వ లక్ష శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాలు జరుగుతాయని పేర్కొన్నారు. అలాగే ప్రతిరోజు 108 సార్లు శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ, స్వామివారికి విశేష పూజాది కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు తీసుకోవాలని కోరారు. అర్చకులు మాట్లాడుతూ ఈ నెల 11 వరకు జరిగే ఉత్సవాలలో ప్రతిరోజు స్వామివారికి విశేష పూజలు జరుగుతాయన్నారు. 108 సార్లు చాలీసా పారాయణ చేసిన భక్తులకు ఆలయంలోనే అన్నప్రసాదం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం, శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన సేవా సమితి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉత్సవాలలో భక్తులు విశేషంగా పాల్గొని ఆంజనేయ స్వామిని దర్శించుకుని స్వామి కృపకు పాత్రులు కావాలని తెలిపారు. ఉత్సవాన్ని పురస్కరించుకుని ఆలయాన్ని ప్రత్యేక అలంకరణతో, విద్యుత్ దీపాలతో శోభాయమానంగా తీర్చిదిద్దారు. కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపక కుటుంబ సభ్యులు ఎస్బి శివ, నిఖిల్ శాండిల్య, కౌన్సిలర్ పసుపులేటి త్రిమూర్తి, సంకీర్తన బృందం అధ్యక్షురాలు మూర్తి అనురాధ, సంకీర్తన సేవా సమితి సభ్యులు మూర్తి వెంకటేశ్వరరావు, గుడివాడ బాలకృష్ణ, మడుపల్లి చంద్రశేఖర్, గుంటి వెంకటేష్, దమ్మాల వెంకటేశ్వరరావు, ఆర్ సురేష్, ఎం వెంకటేష్, బి లీలాప్రసాద్, గోలి సోమశేఖర్, సంకీర్తన బృందం అధ్యక్షురాలు మూర్తి అనురాధ సభ్యులు పాల్గొన్నారు. స్థానిక షరా బజార్లో వేయించినటువంటి శ్రీ సువజ్ర సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానంలో ఈ నెల 1వ తేదీ నుండి ప్రారంభమైనటువంటి వార్షిక శ్రీ హనుమత్ జయంతి మహోత్సవాలు 16వ లక్ష శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఈ రోజున స్వామివారికి ఉదయం పూట విశేష స్థాపన కార్యక్రమం, అలాగే మంజుసూక్త హోమము, హనుమత్ గాయత్రి హోమం నిర్వహించడం జరిగింది. 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ చేయడం జరుగుతుంది. ఈ 108 సార్లు పారాయణ చేసిన భక్తులకి ఆలయ ప్రాంగణంలోనే అన్నప్రసాద ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే సాయంత్రం పూట విశేషంగా అనేక రకాల పుష్పాలతో స్వామివారికి పుష్పార్చన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. 11వ తేదీ వరకు జరిగే ఉత్సవాల్లో భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాద స్వీకరించడం కోరుతున్నాం. విభిన్న అంశాలను తనదైన శైలిలో ప్రజలకు చేరువ చేసిన ఈనాడు సంస్థ అధినేత రామోజీ మృతి పట్ల రాజకీయ, పాత్రికేయ, సినీ రంగాలతో అనుబంధం ఉన్న పలువురు మీడియా మఖల్ రామోజీరావుకు శ్రద్ధాంజలి ఘటించారు.
సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన చెరుకూరి రామోజీరావు తన జీవన ప్రయాణంలో ఒడిదుడుకులను అధిగమిస్తూ అంచెలంచెలుగా ఎదిగే క్రమంలో ఆయన నమ్మిన సిద్ధాంతాలను వీడని మహామనిషి. ప్రియా పచ్చళ్ళు తెలుగు ప్రజలకు రుచి చూపించిన ఈనాడు పత్రిక ద్వారా ప్రతి ఉదయం తెలుగువారి అభిమానాన్ని చూరగొన్న, ఈటీవీ ద్వారా ప్రజల పక్షాన నిలిచిన, ఉషా కిరణ్ మూవీస్ సంస్థ ద్వారా ఆలోచింపజేసే చలనచిత్రాలను అందించిన, రామోజీ ఫిలిం సిటీ ద్వారా ఓ అద్భుత సాంస్కృతిక వేదికను నిర్మించిన, మార్గదర్శి చిట్స్ ద్వారా మధ్యతరగతి కుటుంబాలకు పొదుపు సూత్రాన్ని నేర్పిన, ప్రతి అంశంలోనూ నిబద్ధతకు నిలువుటద్దంగా వ్యవహరించారనే చెప్పాలి. యువ పారిశ్రామికవేత్తలకు స్ఫూర్తిగా నిలిచిన, జర్నలిజంలో విలువల కోసం ఈనాడు జర్నలిజం స్కూల్ను ఏర్పాటు చేసిన, నమ్మిన ధర్మాన్ని, ధర్మబద్ధమైన జీవితాన్ని, విశ్వసనీయతను నింపుకున్న మహనీయ వ్యక్తిగా శ్లాఘిస్తూ వివిధ రంగాల ప్రముఖులు రామోజీరావుకు శ్రద్ధాంజలి ఘటించారు. సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన రామోజీరావు శ్రమను పెట్టుబడిగా చేసుకుని అంచెలంచెలుగా ఎదిగే క్రమంలో ఎన్నో సంస్థలను స్థాపించి ఎందరికో ఉద్యోగ అవకాశాలు కల్పించి అజాత శత్రువుగా జీవితాన్ని సార్థకం చేసుకున్నారని టీడీపీ నాయకులు నివాళి అర్పించారు. ఈనాడు గ్రూప్స్ చైర్మన్ చెరుకూరి రామోజీరావు మృతి పట్ల తెలుగుదేశం నాయకులు ఘన నివాళి అర్పించారు. పట్టణ టీడీపీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రామోజీరావు మృతికి తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఆయన చిత్రపటం చెంత పువ్వులుంచి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా పట్టణ టీడీపీ అధ్యక్షులు తాడిబోయిన హరిప్రసాద్ మాట్లాడుతూ కష్టాన్ని నమ్ముకుని శ్రమను పెట్టుబడిగా చేసుకుని అనేక సంస్థలు ఏర్పాటు చేయటం ద్వారా ఎందరికో ఉపాధి కల్పించారని అన్నారు. రామోజీ మరణం పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు. రామోజీరావుకు నివాళి అర్పించిన వారిలో సోమవరపు నాగేశ్వరరావు, మాదల కోటేశ్వరరావు, మల్లవరపు విజయ్, వసంతం అశోక్, కొర్రపాటి శ్రీనివాసరావు, పాలడుగు ప్రణీత్, తవ్వ ప్రసాద్, కోపల్లె శ్రీను, గుమ్మడి ప్రసాద్, నరసింహ, వెనిగళ్ల నారాయణ, సుధాకర్, కుదరవల్లి శ్రీను, యనమర్రి శివ, కన్నయ్య, ఖాదర్, మోషే తదితరులు పాల్గొన్నారు. అతి సామాన్య స్థాయి నుండి ఎవరు ఊహించని విధంగా అత్యున్నత స్థానాలకి చేరిన రామోజీరావు గారు ఈరోజు చనిపోవటం చాలా బాధాకరమైన విషయం. పత్రికా రంగంలో ఒక ఒరవడి సృష్టించి పత్రిక అంటే ఎలా ఉండాలి, పత్రిక ఎప్పుడు కూడా భావితరాలకి మంచి చెప్పే విధంగా ఉండాలన్న ఆలోచనతో ఆ రోజుల్లో అన్నదాత అనే ఒక బుక్ని పెట్టి ఈనాడు పేపర్ను కంటిన్యూ చేస్తూ, అలాగే ప్రియా పచ్చళ్ళు కానివ్వండి, ఒకటి కాదు కళారంగంలో కానివ్వండి, బట్టల రంగంలో కానివ్వండి, స్టూడియో రంగంలో కానివ్వండి, ప్రపంచంలోనే అత్యంత పెద్ద స్టూడియో రామోజీ ఫిల్మ్ స్టూడియో కానివ్వండి, అతను చేయని ఇది లేదు, సక్సెస్ కానీ పొందలేదు. అతని మీద ఎంతోమంది ఎన్నో రకాలుగా బురద జాలాలను చూసినా కూడా అది వాళ్ళ మొహం మీదే పడ్డట్టుగా ఎప్పుడు కూడా కడిగిన ముచ్చులాగా బయట పట్టుకుంటేవాడు. గొప్పవాడు. మార్గదర్శి చిట్స్ అని స్థాపించి అతి చిన్న స్థాయి నుంచి 10 రూపాయల దగ్గర నుంచి కోట్ల రూపాయల వరకు ఎలా దాచిపెట్టుకోవాలో మధ్యతరగతి బడుగు బలహీన వర్గాలకి నేర్పి వాళ్ళకి ఎంతో కొంత ఎదుగుదలకి బాగుంటుందన్న ఆలోచనతో ఎంతోమందికి ఎన్నో రకాలుగా సేవలు అందించిన మహానుభావుడు. తెలుగుదేశం పార్టీకి ఎన్నంటి ఉండే గొప్ప వ్యక్తి. ఎన్టీ రామారావు గారికి అతి సన్నిహితుడు. అటువంటి వ్యక్తి ఈరోజు లేకపోవటం చాలా బాధాకరమైన విషయం. అది అందరూ కూడా పార్టీలకు అతీతంగా నియోజకవర్గ స్థాయిలో అందరూ కూడా ఆయన్ని స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. మనమంతా కూడా ఆయన అడుగుజాడలో ఎంతో కొంత నడిచిన నాడే ఆయనకి నిజమైన నివాళులు అర్పించిన వారు అవుతామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఆయన చేసిన వ్యాపారాల్లో అన్నిట్లోకి ఆయనకి లాస్ వచ్చిన పత్రిక అన్నదాత అయినా కూడా లాసును కూడా ఆయన భరాయించి రైతులకు మేలు చేయాలని అన్నదాత పత్రికను కంటిన్యూ చేసి మొన్నటి వరకు ఇచ్చేశారు. అయినా ఇప్పటికీ కూడా ఆయన టీవీలో ఒక అరగంట ఉదయము సాయంత్రం రైతుల కోసం ప్రత్యేకంగా సమయాన్ని కేటాయించి చివరి నిమిషం వరకు రైతులకి సేవ చేయాలి, నేను రైతు కుటుంబంలో నుండి వచ్చాను, నేను ఎంత ఎదిగినా రైతును మర్చిపోకూడదని ఆయన రైతుల కోసం నిరంతరం శ్రమించారు. ఆ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కానీ విభజిత ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ముఖ్యంగా కేసీఆర్ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఆయన్ని మానసికంగా అన్ని రకాలుగా హింసలు పెట్టినా కూడా వాటన్నిటిని తట్టుకొని పత్రికా ధర్మం ప్రకారం ప్రభుత్వంలో ఉన్న తప్పుల్ని ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రభుత్వంలో తప్పు జరిగితే దాన్ని ఎత్తి చూపించడంలో ముందుండే రామోజీరావు గారు చనిపోవటం ఇటు రైతులకి ఇటు రాష్ట్రంలోని అన్ని రంగాలకి ఆయన చనిపోవటం చాలా దురదృష్టకరం. రైతుల తరపున తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుడిగా నేను
సంతాపం వ్యక్తం చేస్తాం. కూటమి విజయంతో అరాచక పాలనకు ప్రజలు చరమగీతం పాడారని, రానున్నది రామరాజ్యమని బుర్రిపాలెం గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు. కూటమి విజయం సందర్భంగా బుర్రిపాలెం ప్రజలు మొక్కులు చెల్లించుకున్నారు. గ్రామంలోని తెలుగుదేశం శ్రేణులు, మహిళలు శనివారం పాదయాత్రగా బుర్రిపాలెం నుండి తెనాలి వైకుంఠపురం వరకు పాదయాత్ర చేపట్టారు. వైకుంఠపురం వెంకటేశ్వర స్వామి ఆలయానికి చేరుకున్న టీడీపీ శ్రేణులు మీడియాతో మాట్లాడుతూ తమ గ్రామానికి చెందిన పెమ్మసాని చంద్రశేఖర్ ఎంపీగా అత్యంత మెజార్టీతో గెలవటం పట్ల, నాదెండ్ల మనోహర్ ఎమ్మెల్యేగా గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ మెజార్టీ సాధించడం పట్ల మొక్కులు తీర్చుకుంటున్నట్లు తెలిపారు. ఎంపీ చంద్రశేఖర్ కేంద్ర మంత్రిగా అవకాశం దక్కించుకున్న క్రమంలో మరోసారి మొక్కులు చెల్లిస్తామని గ్రామ టీడీపీ శ్రేణులు తెలిపారు. మహిళలు స్వామివారి సన్నిధిలో పూజలు చేశారు. ఈరోజు ముఖ్యంగా బురిపాలెం నుంచి వైకుంఠపురం పాదయాత్రతో ముఖ్యంగా కూటమి విజయం సాధించినందుకు పెంపసాని చంద్రశేఖర్ గారు, నాదెళ్ల మనోహర్ గారు విజయవంతంగా గెలిచినందుకు మీ పాదయాత్రతో లేడీస్ మొత్తం కలిపి దాదాపు 200 మంది వైకుంఠపురం వచ్చాము. ఇప్పుడు ఈ 5 సంవత్సరాల నుంచి ఒక సైకో, ఒక ముఖ్యమంత్రి, ఒక జగన్ మొత్తం ఓడిపాటంతో మొత్తం ఒక స్థాయితో పోయిందంటే ఈ రోజు నుంచి మొత్తం శకం మొదలవుద్ది. ఇక ప్రజా పరిపాలన రామరాజ్యం పాలన పాలవుద్ది. ఇక నుంచి రామరాజ్యం పాలన పావాలని కోరుకుంటున్నాం. ఈ 5 సంవత్సరాల్లో ప్రజల కష్టాలన్నీ తొలగి రాక్షస పాలన నుంచి విముక్తి అయ్యి ప్రజల కోరిక మేరకు అద్భుతమైన విజయాన్ని కని విని ఎరగని రీతిలో మెజార్టీలు ఇచ్చి రాష్ట్ర ప్రజలందరూ ఒకే తాటిపై ఈ రాక్షస పాలన అంతమందిస్తున్నామని చెప్పుకొని ఈరోజు ఆ దైవబలంతో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతోటి ఈ విజయం ప్రజలందరి విజయంగా భావించి ఈరోజు ఆ వెంకటేశ్వర స్వామికి తమ మొక్కులు తీర్చుకోవడం కోసం ఈ మహిళలందరూ, మా గ్రామస్తులందరూ మా పెమ్మసాని చంద్రశేఖర్ గారిని అఖండమైన మెజారిటీతో గెలిపించడమే కాక రేపు ఢిల్లీలో కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న పెమ్మసాని చంద్రశేఖర్ గారిని ఆశీర్వదించవలసిందిగా ఆ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ, ఆయన కేంద్ర మంత్రి అయిన తర్వాత మళ్ళీ ఇదే విధంగా మళ్ళీ ఇంకో మొక్కులు తీర్చుకుంటామని ఈ సందర్భంగా మేమందరం తెలియజేసుకుంటూ, వీళ్ళందరి ఆశీస్సులతోటి మళ్ళీ మేము ఈ దేవస్థానం దగ్గరకు వచ్చి ఆ దేవదేవుని ఆశీస్సులు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పట్టణ ప్రజలు పరిసరాలను పరిశుభ్రతలో భాగంగా పురపాలక నిర్వాహకులకు పారిశుద్ధ్య విభాగానికి సహకరించాలని మున్సిపల్ చైర్పర్సన్ తాడిపేని రాధిక పేర్కొన్నారు. 11వ వార్డు పరిధిలో బ్రాహ్మణ అపర కర్మశాల సమీపంలో గల జంపని కాలువలో నిర్వహిస్తున్న పూడికతీత పనులను శనివారం మున్సిపల్ చైర్పర్సన్ తాడిబేని రాధిక అధికారులతో వెళ్లి పరిశీలించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ రాధిక మాట్లాడుతూ పట్టణంలో పారిశుద్ధ్య పనులకు తగు ప్రాధాన్యత కల్పించామని, మురుగు కాలువల్లో పూడికతీత పనులను ప్రత్యేక శ్రద్ధతో చేపట్టామన్నారు. కమిషనర్ బి శేషన్న మాట్లాడుతూ ప్రజలు పురపాలక సంస్థ శానిటేషన్ విభాగానికి సహకరించి పరిసరాలను పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని అన్నారు. గురువయ్య కాలనీ ఇక్కడ జంపన కాలువ, పూనే కాలువ, అలానే నిన్న పాటి కాలువ అనేది రైతులు కోరటం జరిగింది. ఈ కాలువలు పంట దగ్గరకు వస్తుంది కాబట్టి, ఇది వర్షాకాలం కాబట్టి డ్రైనేజీ సమస్య మన వార్డుల్లో కూడా రోడ్ల మీద వాటర్ నిలబడకుండా ఉండాలనేది మన కోరిక కూడా. అలానే మన రైతుల కోరిక మేరకు ఇలాంటి తీపిస్తున్నాను ఈ కాలువ పూడిక అనేది. నిన్న కమిషనర్ గారు, అధికారులు మన ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి అడగడం జరిగింది. ఎమ్మెల్యే గారు కూడా వారం రోజుల్లో ఈ కాలువ పూడిక అనేది తీయమని 2 మిషన్లు పెట్టి తీపిస్తున్నాం. అలానే ఎవరైనా సరే ప్రజలకి శానిటేషన్ కానివ్వండి, వేరే ఈ రోడ్స్ కానీ వార్డుల్లో ఏ సమస్య అయినా సరే మనందరం కలిసి మన సమస్యను పరిష్కరిద్దామని, అలానే ప్రజలకు అందుబాటులో ఉండాలనేది మా ఆశయం కూడా. మేము చేయాల్సింది కూడా శానిటేషన్ మీద, వార్డుల్లో ఏదైనా సమస్య వచ్చినా పరిష్కరిస్తానికి, ఏదైనా సరే వార్డుల్లో ఏ సమస్య అయినా సరే మా దృష్టి తీసుకొస్తే మన ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు పరిష్కరిస్తామని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. వర్షాకాలం వస్తుంది. నిన్నటి దినాన గౌరవ శాసనసభ్యుల వారిని మనం కలవడం జరిగిన అందరం కలిసినప్పుడు వారు వర్షాకాలం వస్తుంది కాబట్టి మనకు స్టామ్ వాటర్ డ్రైన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా డిసిల్టేషన్ చేయిస్తే బాగుంటుంది అనేసి సూచించి అన్నారు. దానిలో భాగంగానే ఈరోజు పాటి కాలువ కావచ్చు, పాలాద్రి కాలువ కావచ్చు, జంపన కాలువలు వీటన్నింటినీ కూడా ఒకసారి డిసిల్టేషన్ ఆ కార్యక్రమాన్ని చేపట్టడం అయింది. సో ఇవన్నీ కూడా వారం దినాల్లో
అన్ని క్లియర్ చేయబోతున్నాం. దీనివల్ల ఏదైనా వర్షం పడితే కనుక ఎక్కడ కూడా డ్రైనేజ్ బ్లాక్ అవ్వకుండా ప్రజలకు సౌకర్యార్థంగా ఉంచాలనేసి రాబోయేటువంటి వర్షాకాలంలో టౌన్లో ఎక్కడ కూడా డ్రైన్స్ బ్లాక్ అవ్వకుండా చేయాలనేది లక్ష్యం కాబట్టి దీన్ని గమనించాలని కోరుతాం. ఇందులో భాగంగా ప్రజలందరూ కూడా గమనించుకోవాలి. మన ఊరికి ఎంట్రీ పాయింట్లు కొన్ని ఉంటాయి. అది గురవే కాలనీ రోడ్డు కావచ్చు, బురిపల్లెం రోడ్డు కావచ్చు, గుంటూరు రోడ్డు కావచ్చు, విజయవాడ రోడ్డు కావచ్చు, లేకపోతే ఇంకా రేపల్లె రోడ్డు కావచ్చు. ఈ స్టార్టింగ్ పాయింట్లలో బిల్డింగ్స్ కట్టుకొని దాని ద్వారా వచ్చేటువంటి వేస్ట్ ఎక్కడ పడితే అక్కడ వేస్తూ ఉన్నారు, డంపింగ్ అవుతుంది. దానివల్ల మన యొక్క ముఖద్వారాలు ఏవైతే ఉన్నాయో అశుభ్రంగా కనపడుతున్నాయి. సో అలాంటి వారందరికీ గమనిక అండ్ ఆల్సో హెచ్చరిక కూడా అలా చేయొద్దు అనేసి మేము కోరుతున్నాం. మేము వెరీ సూన్ అలాంటి డెబ్రీస్ వేస్ట్ మెటీరియల్ ఏదైతే ఉందో ఎక్కడ వేయాలో కొన్ని స్పేసెస్ మేము ఐడెంటిఫై చేసి ఇస్తాం. సో ఇచ్చినప్పుడు వాటిల్లో మాత్రమే వేయాలి, ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు. అలాగైనా ఎవరైనా వేస్తుంటేనుగా మేము గమనిస్తే కనుక CND వేస్ట్ రూల్స్ ప్రకారం ఫైన్లు కూడా వేస్తాము. ఆ ఫైన్లు ఎంత ఉంటుంటేనుగా మ్యాక్సిమం 25,000 పైన కూడా ఉంటుంది. కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి. దయచేసి బిల్డింగ్ మెటీరియల్ సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటేనుగా మున్సిపాలిటీకి సమాచారం ఇవ్వండి. ఏడా చేయాలో మేము డేటా ఇస్తాం, ఆ ప్రకారంగా మీరు డిస్పోజ్ చేయొచ్చు అనేసి ప్రతి ఒక్కరిని కోరుతున్నాం. వార్డు నాయకులు కటారి హరీష్ మాట్లాడుతూ రైతులకు ప్రయోజనకరమైన జంపని కాల్వ పూడికతీత పనులు సకాలంలో పూర్తి చేస్తున్నందుకు ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలిపారు. పూడికతీత పనుల పరిశీలనలో డిఏ సుబ్బారావు, ఏఈ చైతన్య, సచివాలయ సిబ్బంది, వార్డు నాయకులు కటారి హరీష్ తదితరులు పాల్గొన్నారు. మన పూలే కాలనీ అంటే మన మురుక్కాలం అంటాము, అది కూడా ఈరోజు మొత్తం పూడికి తీయటం జరుగుతుంది. ఎందుకంటే గౌరవ శాసనసభ్యుల వారు సహకారం, చైర్పర్సన్ గారి సహకారంతో ఈ జరుగుతున్నాయి. ఇన్ టైంలో వర్క్ జరుగుతున్నాయి. ఈ టైంలో మనం ఈ పూడికనే తీపిచ్చేస్తే రేపు 21వ తారీఖు పౌర్ణమి రోజు రైతులు నార్మల్ పోసుకునే టైం అనమాట. మంచి అదునులో ఈ తీయటం అనేది చాలా, ఎందుకంటే రైతులు కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఇట్లాంటి కార్యక్రమం ముందుగా చేయటం అనేది. ఇది ఇట్లానే భవిష్యత్తులో కూడా శాసనసభ్యుల వారి సహకారం కానివ్వండి, చైర్పర్సన్ గారి సహకారంతోనే పార్టీలకు అతీతంగా ప్రజలకు సేవ చేసే అవకాశం అందరికీ వచ్చింది. చేసుకుంటూ వెళ్దాం అనేది మా ఆలోచన. కూటమి అభ్యర్థుల విజయంతో మరలా రామరాజ్యం రానున్నదన్న నమ్మకం బలమైందని, అందుకే వెంకన్న స్వామికి మొక్కులు తీర్చుకుంటున్నామని చుండూరు మండలం ఎడ్లపల్లి గ్రామ టీడీపీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేశారు. ప్రజలు కూటమి విజయానికి ఓట్లు వేసి టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థులకు అనూహ్యమైన విజయం అందించిన క్రమంలో వేమూరు నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా నక్కా ఆనందబాబు విజయం సాధించడం పట్ల ఎడ్లపల్లి నుండి తెనాలి వైకుంఠపురం వరకు పాదయాత్ర చేసి గ్రామస్తులు మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా పాదయాత్రలో పాల్గొన్న మహిళలు తమ ఆనందాన్ని మీడియా ద్వారా వ్యక్తం చేశారు. ఎడ్లపల్లి నరసింహస్వామి ఆలయం నుండి దుండిపాలెం, పెనుపాడు మీదుగా వైకుంఠపురం వరకు మహిళలు, వృద్ధులు, పిల్లలు పాదయాత్రలో ఉత్సాహంగా పాల్గొని కూటమికి తమ మద్దతు తెలుపుతూ వెంకటేశ్వర స్వామికి మొక్కులు తీర్చుకున్నారు. యువతలో, ముసలి వాళ్ళలో, మధ్య వయసు వాళ్ళలో అని కాకుండా అందరిలోనూ ఒక ప్రభంజనం సృష్టించి ఒక రామరాజ్యాన్ని సృష్టించినందుకు మేమందరం సంతోషంగా వచ్చి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి మా మొక్కుని ఇలా చెల్లించుకున్నాము. దేశం సుభిక్షంగా ఉండాలని తెలుగుదేశం పార్టీ గెలిచి రామరాజ్య స్థాపన జరిగినందుకు ఇలా రావాలని మేమందరం అనుకున్నాము. అలా వచ్చి స్వామివారికి మా మొక్కుని తీర్చుకున్నాము. వేమూరు నియోజకవర్గం నక్కా ఆనంద్ బాబు గారి ఆధ్వర్యంలో మేమందరం అనుకొని ఎడ్లపల్లి నుంచి నరసింహస్వామి గుడి దగ్గర నుంచి పాదయాత్రగా ఇక్కడ దాకా శ్రీ సీతారామస్వామి తమ మొర ఆలకించి కూటమి అభ్యర్థులకు ఘన విజయం చేకూర్చారని, అందుకే 101 కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నామని టీడీపీ వాణిజ్య విభాగం రాష్ట్ర నాయకులు ఈదర వెంకట పూర్ణచంద్ హర్షం వెలిబుచ్చారు. రజకపేట శ్రీ సీతారామస్వామి ఆలయంలో శనివారం టీడీపీ వాణిజ్య విభాగం నాయకులు ఈదర వెంకట పూర్ణచంద్ తమ మిత్రులతో వచ్చి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి 101 కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా పూర్ణచంద్ మాట్లాడుతూ రాష్ట్రంలో, దేశంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టే విధంగా ప్రజలు తమ ఓటు ద్వారా ఇచ్చిన తీర్పు సువర్ణాధ్యాయంగా నిలిచిపోతుందన్నారు. ముఖ్యంగా గుంటూరు పార్లమెంటు నుండి పెమ్మసాని చంద్రశేఖర్, తెనాలి
శాసనసభ స్థానం నుండి నాదెండ్ల మనోహర్ భారీ మెజార్టీ సాధించడం హర్షణీయమన్నారు. ఎన్నికల ముందు యజ్ఞం చేశామని ఫలితాలు వచ్చాక మొక్కులు తీర్చుకుంటున్నట్లు చెప్పారు. జగన్ అధికారంలో ఉండగా ప్రతిపక్ష టీడీపీ పట్ల అనుసరించిన వైఖరి అమానుషమని, అదే పరిస్థితి ఇప్పుడు వైసీపీకి ఏర్పడిందన్నారు. నాడు రెచ్చిపోయిన నాయకులు ఎక్కడ దాక్కున్నా లోకేష్ రెడ్ బుక్ లో వారి చిట్టా ఉందని, చట్టం నుండి తప్పించుకోలేరన్నారు. ఈ కార్యక్రమంలో గుమ్మడి ప్రసాద్, డాక్టర్ వేము శేషగిరిరావు, ఈదర శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈ 2024లో చంద్రబాబు గారి గవర్నమెంట్ రావాలని, ఇక్కడ మనోహర్ గారు అత్యధిక మెజార్టీతో గెలుపొందాలని, అట్లాగే గుంటూరు పార్లమెంటుకి పెమ్మసాని చంద్రశేఖర్ గారు అత్యధిక మెజార్టీతో గెలుపొందాలని, నాలా లోకేష్ గారు అత్యధిక మెజార్టీతో గెలుపొందాలని అంతకుముందు యాగం చేయటం జరిగింది. యాగం చేసిన రోజు ఈ సీతారామ స్వామి గుడి దగ్గర 101 కొబ్బరికాయలు కొడతామని చెప్పేసి మొక్కుకోవటం జరిగింది. ఈరోజు ఆ మొక్కు తీర్చుకోవటం కోసం ఇక్కడికి రావటం జరిగింది. ఆ రోజు జగన్ చంద్రబాబు నాయుడు గారి మీద అవాకులు చెవాకులు పెరిగాడు. 4 ఎమ్మెల్యేలని నేను తీసుకుంటే నీకు ప్రతిపక్ష హోదా పోయిద్ది, ఏదో జాలి చేసి నేను వదిలేస్తున్నానన్నాడు. ఈరోజు ఆ దేవుడు ఓటర్ల లోపంలో వచ్చి ఆ ప్రతిపక్ష హోదా లేకుండానే చేసిన ఘట్టం చూస్తున్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారిని కానీ, గవర్నమెంట్ని కానీ తిట్టిన నోళ్ళన్నీ మూతపడ్డాయి. ఈరోజు వాళ్ళు ఎక్కడ దాంకున్నారో ఎవరికి అర్థం కావట్లేదు. ఎక్కడ దాంకున్నా మా నారా లోకేష్ గారు రెడ్ బుక్లో ఉన్నారు. వాళ్ళని తీసుకురావటం, వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరిగిద్ది. తెనాలి పట్టణంలోని రజకపేటలో గల శ్రీ సీతారామస్వామి దేవస్థానం నందు తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ ఈదర పూర్ణచంద్రరావు గారి ఆధ్వర్యంలో ఏదైతే 2024 జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలన్నా, ఆంధ్రప్రదేశ్ సంక్షేమం జరగాలి అన్నా, ఏ మహానాయకుడైతే చంద్రబాబు నాయుడు గారి రూపంలో ఉన్నారో ఆయన ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ గెలుపొందాలని, అలానే తెనాలి పట్టణంలో నాదెండ్ల మనోహర్ గారు విజయం సాధించాలి అని, గుంటూరు పార్లమెంటరీ స్థానానికి శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్ గారు విజయం సాధించాలని కోరుతూ దేశ సంక్షేమం కోసం మోడీ గారి ఆధ్వర్యంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారం రావాలని కోరిన సందర్భంగా ఏ కోరిక అయితే ఈ దేవస్థానంలోని శ్రీరామస్వామి వారిని కోరామో ఆ కోరిక మేరకు ఫలించిన సందర్భంలో శ్రీ సీతారామస్వామి దేవస్థానం నందు 111 కొబ్బరికాయలు మొక్కు తీర్చుకోవడం జరిగింది. ఈ సందర్భంగా స్వామివారిని కోరుకునేది ఏంటంటే ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రము త్వరితగతిన అభివృద్ధి చెంది ఏదైతే ఈ రాష్ట్రానికి అవసరం అమరావతి, పోలవరం త్వరగా ఆయన ఆధ్వర్యం పూర్తి చేయాలని కోరుతూ ఈ సందర్భంగా ఇచ్చే అందరికీ కూడా మా అభినందనలు మరియు కృతజ్ఞతలు. స్వయం కృషితో అంచెలంచెలుగా ఎదిగి వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించిన రామోజీరావు జీవితం నేటి యువతరానికి ఎంతగానో స్ఫూర్తిదాయకమని మాఏపీ వ్యవస్థాపక అధ్యక్షుడు దిలీప్ రాజా రామోజీరావుకు ధన్యవాదాలర్పించారు. ఈనాడు గ్రూప్స్ అధినేత రామోజీరావు సంస్మరణ కార్యక్రమం మాఏపీ కార్యాలయంలో ఆ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు దిలీప్ రాజా ఆధ్వర్యం నిర్వహించారు. రామోజీరావు మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ రామోజీరావు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాఏపీ అధ్యక్షుడు సినీ దర్శకుడు దిలీప్ రాజా మాట్లాడుతూ రామోజీరావు స్వయం కృషికి చిరునామా అని అన్నారు. తాము ఎదిగే క్రమంలో స్థాపించిన అనేక సంస్థల ద్వారా ఎంతో మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే ధన్యజీవని అన్నారు. ఆయన సేవలకు కేంద్ర ప్రభుత్వం పద్మవిభూషణ్ అవార్డుతో సత్కరించిందని అన్నారు. అన్నిటికీ మించి రామోజీరావు జీవనశైలి నేటి తరానికి ఎంతగానో స్ఫూర్తిదాయకమని అన్నారు. సినీ నటులు వేమూరి విజయభాస్కర్ మాట్లాడుతూ రామోజీరావు తాము స్థాపించిన సంస్థల ద్వారా ధర్మబద్ధమైన విలువలకు ప్రాధాన్యతనిచ్చారంటూ నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో చదలవాడ హరిబాబు, ఇంటూరి విజయభాస్కర్, మిలిటరీ ప్రసాద్, మన్నే సత్యనారాయణ తదితరులు పాల్గొని ధన్యవాదాలర్పించారు. ఒక పట్టుదల అంటే రామోజీరావు గారిలోనే చూడాలి, క్రమశిక్షణ అన్న రామోజీరావు గారిలోనే చూడాలి, వ్యాపార దృక్పథంలో కొత్త వరవళ్ళు తొక్కే విధానం ఎలా ఉంటుందంటే ఆయనలోనే చూడాలి. ఎందుకంటే కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారని ఒక కవి గారు రాసినట్లు ఆయన చాలా చిన్న స్థాయి నుంచి ఊహించనంత స్థాయికి ఎదిగారు. ఆయన భారతదేశం గర్వించదగిన ఒక పెద్ద స్టూడియోని, రామోజీ ఫిలిం సిటీని 1666 ఎకరాలు హాలీవుడ్ సినిమా వాళ్ళే వచ్చి రామోజీ ఫిలిం సిటీ చూసి ఆహా ఓహో అనుకుని అక్కడ సినిమాలు తీసుకుని వెళ్ళిన ఉదంతాలు కూడా ఉన్నాయి. అలాంటి ఒక వ్యక్తి ఈరోజు హీఈస్ నో మోర్ అంటే ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్, ఎస్పెషల్లీ సినిమా పీపుల్ కుడ్ నాట్ ఏబుల్ టు డైజెస్ట్ దిస్ ట్రూ, బట్ ఇట్ ఈస్ ట్రూ, ఇట్ వాజ్ హ్యాపెన్. కానీ ఆయన సినిమా నిర్మాతగా ఉన్న పచ్చళ్ళ
వ్యాపారిగా ఉన్నా, ఒక పత్రికా అధిపతిగా ఉన్నా, ఒక ఛానల్కి అధిపతిగా ఉన్నా, ఒక చిట్ ఫండ్కి అధిపతిగా ఉన్నా, ఎక్కడ ఉన్న వ్యాపారాల్లో ఎన్ని కొత్త విధానాలు తొక్కాలో అన్ని కొత్త విధానాలు తొక్కి తనకంటూ ఒక సొంత క్రేజ్ను ఏర్పాటు చేసుకున్నారు రామోజీరావు గారు. ఆయన నిర్మించిన సినిమాలు కూడా నాట్ అట్ ఆల్ రెగ్యులర్ ఫార్మాట్. ఆ రోజుల్లో ప్రతిఘటన సినిమా రిలీజ్ అయిందంటే బై ద టైమ్ ఇట్ వాజ్ ద రివల్యూషన్. ఆ తర్వాత మరో కొత్త ప్రయోగం చేశారు. యాక్చువల్గా ఒక హ్యాండిక్యాప్డ్ అమ్మాయి సుధాచంద్రన్ అనే అమ్మాయిని తీసుకొచ్చి మయూరి అనే సినిమా తీశారు. తర్వాత కుర్రవాళ్ల పల్సును పట్టుకోవాలని చిత్రం అనే సినిమా తీశారు. ఆ తర్వాత కుర్రవాళ్ల రొమాంటిక్ ఇన్సిడెంట్స్ని ఎక్స్పోజ్ చేయాలి, ఏ విధంగా ఈ కుర్రవాళ్ల ప్రేమ ఉంటుందని నువ్వే కావాలి అనే సినిమా తీశారు. అసలు 1 కాదు, 2 కాదు, 3 కాదు, ఎన్నో సినిమాలు తీశారు. ఓన్లీ దూరదర్శన్ మాత్రమే ఉండే రోజుల్లో ఈటీవీని లాంచ్ చేశారు. ఇవాళ ఈటీవీ ఏ స్థాయికి ఎదిగిందో మనం ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన పనిలే. మేము మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ తరఫున మేము ఈరోజున ఒక తీర్మానాన్ని ఆమోదించడం జరిగింది. రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాల్లో కూడా ఎక్కడా కూడా ఎలాంటి షూటింగ్లు నిర్వహించరాదని మా ఏపీ నిర్మాతలకి, డైరెక్టర్లకి, హీఈస్ ఏ లెజెండరీ పర్సన్, వీ రెస్పెక్ట్ హిమ్, వీ హానర్ హిమ్. ఆంధ్రప్రదేశ్లో మనం ఎవరో కూడా సినిమాలు షూటింగ్లు తీయకుండా ఉండాలని నేను మా ఏపీ తరఫున మనవి చేస్తూ ఉన్నా. ఒకవేళ ఎవరైనా ఆంధ్రప్రదేశ్లో సినిమాలు ప్రస్తుతం ఈరోజు తీస్తూ ఉంటే దయచేసి ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ఆఫ్ దెమ్ టు స్టాప్ దే షూటింగ్స్ టుమారో ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ రామోజీరావు గారు. వీఆర్ కన్వేయింగ్ అవర్ సిన్సియర్ కండోలెన్సెస్ టు రామోజీరావు గారు ఫ్యామిలీ. తర్వాత మా సంతాపాన్ని, మా ఏపీ తరఫున సంతాపాన్ని తెలియజేస్తున్నాం. రామోజీరావు గారు ఒక సామాన్య రైతు కుటుంబం నుంచి పట్టుదల, కృషితో ఆకాశాన్ని అంత ఎత్తు ఎదిగారు. ప్రతి వాళ్ళు కోరుకుంటారు, కానీ ఆ కృషి, పట్టుదల, నిజాయితీ అవే ఆయన్ని అంతవరకు తీసుకొచ్చాయి. ఒక రంగం కాదు, ఎన్నో రంగాల్లో. ఈనాడు అంటే పల్లెటూళ్ళలో కూడా తెల్లవారేపటికి ఆ పేపర్ కోసం ఎదురు చూస్తుండేవాళ్ళు. ఎక్కడెక్కడ ఉన్నటువంటి ఆడవాళ్ళ ప్రతిభని ఆయన చాటి చెప్పాడు. ఆ రకంగా ఒకటి కాదు, సాహిత్యం మీద, తెలుగు మీద ఆయన ఎంతో సహకారం అందించాడు. దానికో పేపరు, సినిమా సితారా అనే దానికి ఒక పేపరు. ఈ రకంగా ఉషా కిరణ్ అనే సంస్థ పేరు మీద 87 సినిమాలు నిర్మించారు. చిట్ ఫండ్ కంపెనీ మీద గత ప్రభుత్వం రామోజీ మీద కోపంతో ఏదో చేయాలని చేసిన, ఎక్కడ తలకాయ వంచకుండా ఎవరి వల్ల కాల. అలాంటి వ్యక్తి చనిపోవటం ఇటువంటిది సహజం. కాబట్టి ఆయనకి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఆయన కుటుంబానికి కూడా నా సానుభూతిని తెలియజేస్తున్నాను. తెనాలి కవిరాజ పార్కోని సీనియర్ సిటిజన్ హాల్ నందు ఈనాడు గ్రూప్స్ అధినేత రామోజీరావు సంస్మరణ కార్యక్రమాన్ని చైతన్య వేదిక ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ అనేక సంస్థలను స్థాపించి వాటి విజయపథం నడిపించి అనేక మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించిన ధన్యజీవి రామోజీరావు అంటూ రామోజీకి ధన్యవాదాలర్పించారు. తెనాలి నందులపేటలోని సీనియర్ సిటిజన్ సమావేశ హాల్లో చైతన్య వేదిక ఆధ్వర్యంలో రామోజీరావు మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. తొలుత రామోజీరావు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. అనంతరం డాక్టర్ పాడిబండ్ల దక్షిణామూర్తి మాట్లాడుతూ రామోజీరావు స్వయం కృషితో ఉన్నతంగా ఎదిగారని, ఈ ప్రయాణంలో ఆయన ఏర్పాటు చేసిన అనేక సంస్థల ద్వారా వేలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించాయని అన్నారు. రామోజీరావు అసమాన ప్రజ్ఞాశాలి అని కొనియాడుతూ నివాళులర్పించారు. ఈ సమావేశంలో ముత్తేవి రవీంద్రనాథ్, బిఎల్ నారాయణ, చందు సుబ్బారావు, చైతన్య వేదిక సభ్యులు పాల్గొని ఘనంగా నివాళులర్పించారు. ప్రముఖ పత్రికాధిపతి, నిరంతర శ్రామికుడు, వివిధ వ్యాపారాల ద్వారా వేలాది మందికి ఉపాధి కల్పించిన విజ్ఞావంతుడు, ఒక రకంగా తెలుగు ప్రజలకు మార్గదర్శనం. ఆయన మార్గదర్శనం పెట్టాడని కాదు, మార్గదర్శనం. రామోజీరావు గారు వచ్చాకే 5 గంటలకి 6 గంటలకి ఫ్యామిలీ వాకిట్లో ఉంది. వ్యాపారదర్శుడు, వ్యాపారం చేసినా కూడా నైతిక విలువలు, నిక్కచ్చితనం, దుష్ట శక్తులను విమర్శించడం, మంచి శక్తులను ప్రోత్సహించడం, ఇలాంటి ఉత్తమ లక్షణాలు కలిగినటువంటి వ్యక్తి నా రామోజీరావు. తెలుగు ప్రజల మార్గదర్శి. నడిపి తెలుగు ప్రజలు ఈ 3 ఏళ్ళ నుంచి 2 ఏళ్ళ నుంచి ఈ దుష్ట ప్రభుత్వం యొక్క విమర్శించవచ్చు లేదు,
అన్యాయాన్ని ప్రతి పేజీలో రాసి ప్రజలందరినీ చైతన్యవంతులు చేశారు. అందుకే ఓడిపోయిందమ్మా. ఆ వార్త తెలుసుకున్న తర్వాత చచ్చిపోయాడని నా నమ్మకం. సంతోషంగానే దిగాడు. వాపసు తప్పదు, వయసు కన్నది 88 ఏళ్ళు, సూరకాయలు ఇంతేనని చెప్పచ్చు. కాబట్టి తెలుగు ప్రజలకు మార్గదర్శకుడు, ప్రముఖ పత్రికాధిపతి, బహుముఖ ప్రజ్ఞావంతుడు. రోజు ఎప్పటికీ తెలుగు ప్రజలు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇద్దరు ప్రజలు రాష్ట్రమంతటా కూటమి విజయానందాన్ని అనుభవిస్తున్న నేపథ్యంలో రామోజీరావు మృతి అందరినీ విషాదంలోకి నెట్టివేసిందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకురాలు జాస్తి సరళ రామోజీకి ధన్యవాదాలర్పించారు. తెనాలి చెంచుపేటలోని మమతా ప్యారడైజ్ అపార్ట్మెంట్స్లో శనివారం సాయంత్రం ఈనాడు గ్రూప్స్ అధినేత రామోజీరావు మృతికి సంతాపం తెలిపారు. తొలుత రామోజీరావు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జాస్తి సరళ మాట్లాడుతూ కూటమి విజయానంద సమయంలో అనుకోని విధంగా విషాదాన్ని నింపి రామోజీరావు మరణం సంభవించిందని ఆవేదన వ్యక్తం చేశారు. అసాధారణ వ్యక్తిగా సమాజానికి రామోజీరావు ఒక స్ఫూర్తిదాయకమైన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు అపార్ట్మెంట్ సభ్యులు పాల్గొన్నారు. రాష్ట్రమంతా కూడాను అరాచక పాలనలో అందరూ కూడాను అలసిపోయి చక్కగా మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకొని నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉంటారు అని సంతోషపడేటటువంటి తరుణంలో మరి ఉదయం నిద్ర లేచేసరికి ఒక విషాదకరమైనటువంటి వార్త, రామోజీరావు గారు మరణించారనేటటువంటి దిగ్భ్రాంతికరమైనటువంటి వార్త. రాత్రి విషయం తెలిసి సీరియస్గా ఉందని తెలిసినప్పుడు మరి అందరము కూడాను ఆయన బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పేసి కోరుకున్నాం. కానీ మరి తెల్లారి లేసేసరికి విషాదకరమైనటువంటి వార్త వినాల్సి వచ్చింది. ఈరోజు మరి సంతోషంతో గడుపుతున్నటువంటి, ఇంకా ప్రమాణ స్వీకారం కూడా కాకుండా అందరం సంతోషంగా ఉన్నటువంటి సమయంలో ఈ వార్త వినటం అన్నది ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడాను చాలా బాధాకరమైనటువంటి విషయము. ఏ రంగాన్ని ఎంచుకున్నా కానీ ఆయన పట్టిందల్లా బంగారమే అన్న విధంగా మరి ప్రియా ఫుడ్స్ కానివ్వండి, ఉషా కిరణ్ మూవీస్ కానివ్వండి, మార్గదర్శి చిట్స్ కానివ్వండి, ఇలా ఎంతో మంది చెప్పుకుంటూ పోతే మహిళలకు కూడాను ఒక ఉన్నత స్థానాన్ని ఇచ్చినటువంటి టీవీ ఈటీవీ. రకరకాలైనటువంటి పత్రికలు, పిల్లల కార్యక్రమాలు, బాలభారతం లాంటి కార్యక్రమము, ఎన్నో కార్యక్రమాలను అందించినటువంటి టీవీ ఈటీవీ. అన్నదాత ప్రోగ్రాంలో రైతులకు కావాల్సినటువంటి విషయాలను అందించడమే కాకుండా అన్నదాత సంచికని కూడా వెలువరిచి మరి ఏ విధంగా ఏ పంటను ఎలా పండించుకోవాలి అని ఒక రైతుల్ని ఆదర్శంగా కూడా చూపిస్తూ ఎంత చక్కగానో ఉండేటటువంటి ప్రోగ్రామ్స్ రామోజీరావు గారు తీర్చిదిద్దారు. మరి ఆయన అటువంటి మహానుభావుడు లేడు అంటే ఈరోజు మనందరికీ కూడా చాలా బాధాకరమైనటువంటి విషయము. మరి అన్ని వ్యాపారాలని కూడాను ఆయన ఉన్నప్పుడు ఎలా వెలుగొందినయో అదే విధంగా మరి వారి వారసులు ఎవరైనా కానీ ఇంకా దినదిన ప్రవర్ధమానంగా మనందరము కూడాను ఆయన తలుచుకునే విధంగా ఇంకా ఇంకా వ్యాపార రంగంలో ముందుకెళ్తూ ఇదే విధంగా ముందుకు తీసుకెళ్తారని, రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తారని చెప్పి కోరుకుంటున్నాం. ప్రజలకి ప్రభుత్వానికి మధ్య వారధిగా మీడియా ఉండాలనే సంకల్పంతో ఈనాడు పత్రిక, ఈనాడు టీవీ ఛానల్ స్థాపించి విలువలతో ఆ సంస్థను ముందుకు నడిపిన రామోజీరావు జీవితం ఎందరికో స్ఫూర్తిదాయకమని పట్టణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అడప సంపత్ రాయుడు రామోజీరావుకు ధన్యవాదాలర్పించారు. ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు మృతి పట్ల పలువురు ప్రముఖులు తమ నివాళులర్పించిన క్రమంలో పట్టణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అడప సంపత్ రాయుడు శనివారం రామోజీరావు మృతికి తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సంపత్ రాయుడు మీడియాతో మాట్లాడుతూ క్రమశిక్షణతో జీవితాన్ని మలుచుకునే క్రమంలో రామోజీరావు ధర్మబద్ధమైన విలువలకు ప్రాధాన్యత ఇస్తూ ముందుకు సాగారని అన్నారు. తమ సంస్థల ద్వారా రామోజీరావు సమాజానికి, ముఖ్యంగా యువతకి స్ఫూర్తిదాయకంగా నిలిచారని, వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని నివాళులర్పించారు. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య సమగ్రమైన వారధిలా మీడియా ఉండాలన్న సంకల్పంతో ఈనాడు పత్రికను స్థాపించి ఎంతో విలువలతో పత్రికను కొనసాగిస్తున్న రామోజీరావు జీవనశైలి ఎందరికో ఆదర్శప్రాయమని నివాళులర్పించారు. ఈ రోజున అక్షర యోధుడు అస్తమించడం చాలా దురదృష్టకరం. భారతదేశంలో ఉన్న పత్రికా రంగంలో పెను మార్పులు సృష్టించి తెలుగువారి యొక్క ఖ్యాతికి పునాది వేసి పత్రికా రంగంలో ఉన్న రామోజీరావు గారు చాలామందికి ఉపాధి కల్పిస్తూ అటువైపు చిట్ ఫండ్స్లో కానీ లేదా ప్రియా పచ్చళ్ళలో కానీ మరి యొక్క సినిమా రంగంలో కానీ అందరికీ కూడా చాలామందికి ఉపాధి కల్పించిన మహోన్నతమైన వ్యక్తి. వారి యొక్క ఎదుగుదలకి కారణం వాళ్ళలో ఉన్న నిబద్ధత, క్రమశిక్షణ అని ఎవరైనా చెప్తారు. ఆ పత్రికా రంగంతో ప్రజలందరినీ కూడా చైతన్యం చేయటం, ప్రభుత్వం పైన తను నమ్మిన సిద్ధాంతంతో, తనకున్న ఆలోచనతో ప్రభుత్వాన్ని మార్చాడని చెప్తారు. కానీ
ప్రభుత్వం మారిన తర్వాత ఆ మారిన ప్రభుత్వం మీద కూడా సద్విమర్శలు చేయటంలో ఆయన యొక్క గొప్పతనం ఉండేది. ఎప్పుడు కూడా కత్తి కన్నా కలం గొప్పదని పత్రికా రంగం నమ్మే విధానాన్ని ఆయన అవలంబించేవారు. అలాంటి వ్యక్తి మనందరి నుంచి దూరం అవటం చాలా బాధాకరం. వారికి మా యొక్క భారతీయ జనతా పార్టీ తెనాలి శాఖ తరపున సంతాపం తెలియజేస్తూ వారి కుటుంబానికి సానుభూతిని తెలియజేస్తూ వారి ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటున్నాం. సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ఘన విజయం చవిచూసే నేపథ్యంలో తెనాలి మండలం నందివేలు గ్రామంలో భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు తోటకూర కోటేశ్వరరావు గ్రామంలోని అగస్త్యేశ్వర స్వామివారి ఆలయంలో మోకాళ్లపై ప్రదక్షిణ చేసి తమ మొక్కుబడులు తీర్చుకున్నారు. తెనాలి మండలం నందివేలు గ్రామంలో శనివారం భారతీయ జనతా పార్టీ నాయకులు తోటకూర కోటేశ్వరరావు కూటమి ఘన విజయం సాధించే నేపథ్యంలో మోకాళ్లపై ప్రదక్షిణాలు చేస్తానని గ్రామంలోని అగస్త్యేశ్వర స్వామి వారి ఆలయంలో కూటమి విజయం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ కోటేశ్వరరావు తమ మొక్కును చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులు, భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్ కటారి వాసుదేవ నాయుడు, యోగానంద చక్రవర్తి, మండల పార్టీ అధ్యక్షులు కడియాల నందకిషోర్ తదితరులు పాల్గొన్నారు. 2024లో జరిగిన ఎలక్షన్లలో భారతదేశం మొత్తం ఏకకంఠం మీద తర్వాత మోడీ గారు మూడవసారి ప్రధానమంత్రిగా కావాలని ఉద్దేశంతో మరి మోడీ గారిని విజయవంతంగా విజయ పథకంలో నడిపించి ఓట్లు వేసిన వాళ్ళకి, అలానే మన ఆంధ్రాలో తెలుగుదేశం ప్రభుత్వం రావడానికి కూడా అందరూ కష్టపడి ఇదివరకు చేసిన రాష్ట్రపతి పరిపాలన దుర్మార్గతనాన్ని దూరంగా పంపించడానికి, మళ్ళీ రాష్ట్రం బాగుపడటానికి వేసిన వారికి, అలానే మన తెనాలి నియోజకవర్గంలో మన మనోహర్ గారికి అత్యధికంగా 50,000 ఓట్లతో సుమారు గెలవడానికి కృషి చేసిన ప్రజలకి, యావత్ మందికి మా బీజేపీ భారతీయ జనతా పార్టీ తరఫున, అసెంబ్లీ నియోజకవర్గం తరఫున, అదేవిధంగా భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి మరి ఈ విజ్ఞప్తి తెలుపుతూ, అదేవిధంగా ఎప్పుడూ కనివిరిగిన రీతిలో మన పార్లమెంటు కన్వీనర్ అయినటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ గారికి కూడా ఇంత విజయం రావటం, ఆయన మన రాష్ట్రాన్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో అమెరికా నుంచి ఇక్కడ వచ్చినందుకు, అదేవిధంగా ఆయన చెప్పిన మాటలను పూర్తిగా విశ్వసించి ప్రజలందరూ ఆయనకి మంచి మెజార్టీ వచ్చేట్టుగా వేశారు. అదేవిధంగా వీళ్ళందరూ కలిసి పైన మోడీ గారు, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా కేంద్రంలో ఢిల్లీ ఎలా ఉందో అదేవిధంగా అమరావతి అవుతుందని చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఊహిస్తున్నారు జనాలు. అదేవిధంగా అమరావతి ఎలా డెవలప్ అవుతుంది, అదేవిధంగా తెనాలిలో కూడా మన నాడిదేళ్ల మనోహర్ గారు పూర్తిగా జనం ఆయన డెవలప్ చేస్తారనే విశ్వాసంతో ఉంది. తప్పకుండా చేస్తారు. వీళ్ళు ముగ్గురు కలిసి, అదేవిధంగా మన ఎంపీ గారు నలుగురు కలిసి మన రాష్ట్రానికి, దేశానికి మంచి భవిష్యత్తు ఉంటే చేస్తారని కోరుకుంటూ భారతీయ జనతా పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నారు. నాగమణి గారి నాయకత్వంలో మరి అఖండ మెజారిటీతో మూడోసారి ప్రధానమంత్రిగా రేపు రాష్ట్రపతి భవన్లో సాయంత్రం 7:15 ప్రమాణం చేయబోతున్నాడు. మరి ఆయనకి ప్రతి 3 సంవత్సరాల నుంచి కూడా ఆయనకి గెలవాలి, మళ్ళీ మూడోసారి కూడా ప్రధానమంత్రి అవ్వాలని మరి మోకాల మీద ప్రదక్షిణలో ఈ అమ్మవారి గుడిలో చేయడం జరిగింది. మరి ఆయనకి అష్టాదశాలు అమ్మవారు కలిగించాలని కోరుకుంటూ ప్రార్థిస్తున్నాను. భారతదేశంలోనే అన్ని రాష్ట్రాల్లో కల్లా ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు అన్నపూర్ణగా ముందుండేది. అలాంటి అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్ని అంధకార ఆంధ్రప్రదేశ్గా మార్చడంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల దగ్గర నుంచి ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి చివరి స్థాయి వరకు కార్యకర్తలు కూడా సఫలీకృతులయ్యారు. అందుమూలంగానే ఈరోజు వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో కనీసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఒకటి లేకుండా పోవడానికి ముఖ్య కారకులుగా వాళ్లే నిలిచారు. ప్రజలందరూ కూడా 2019లో వాళ్ళకి అఖండమైన మెజారిటీ ఇచ్చి ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతారని ఆశించి పదవిని అప్పచెప్తే ఈరోజు ఈ 5 సంవత్సరాల్లో 500 సంవత్సరాల్లో జరగబోయే నష్టం అంతా కూడా ఈ 5 సంవత్సరాల్లో జరిగిపోయింది రాష్ట్రానికి. ప్రజలు ఇది గుర్తెరిగి ఇక ఇతను ఉండకూడదు, ఈ పార్టీ ఉండకూడదు, అసలు అతను ముఖ్యమంత్రిగా ఉండకూడదని నిర్ణయించుకుని విదేశాల నుంచి సైతం విమానాలు కూడా ఎంత టికెట్లు ఖర్చు అయినా కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా అక్కడి నుంచి వచ్చి, అదేవిధంగా ఉద్యోగాలు చేసిన కలకటా, బాంబే, గుజరాత్, ఢిల్లీ, మెడ్రాస్, బెంగళూరు, కర్ణాటక ఎక్కడైనా సరే టికెట్ దొరికినా దొరకకపోయినా కూడా జనరల్ బోగీల్లో కూడా వచ్చి వాళ్ళ స్వస్థలాలకు వచ్చి ప్రతి ఒక్కరూ కూడా రావడమే కాదు, ఊళ్ళో కూడా ప్రతి ఒక్కరిని కలుపుకుని వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా మీరు ఈసారి వేయడానికి వీల్లేదు, రాష్ట్రం నాశనం అయిపోతుందని ఆలోచింపజేసి ఒక స్ఫూర్తిని రగిలించి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు ఈ విజయానికి దోహదపడినందుకు కూడా ప్రతి ఆంధ్రుడికి గడప గడపకి కుటుంబానికి కూడా మేము కృతజ్ఞతగా భారతీయ జనతా పార్టీ తరఫున మరి కూటమి పార్టీలైన తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ తరఫున ఆ నాయకులకి
కార్యకర్తలు అందరికీ కూడా మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఈనాడు పత్రికను, ఈనాడు టీవీ ఛానల్ను విలువలతో ముందుకు నడుపుతూ తెలుగు మీడియాపైనే తమదైన ముద్ర వేసిన గొప్ప వ్యక్తి రామోజీరావు మరణం తమను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తుందని సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు విఎస్కే ప్రసాద్ రామోజీ మృతికి నివాళులర్పించారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఏపీ ఖాదీ బోర్డు మాజీ వైస్ చైర్మన్ విఎస్కే ప్రసాద్ మాట్లాడుతూ ప్రజలకి ప్రభుత్వానికి వారధిగా ఉంటూ గడిచిన 50 సంవత్సరాలుగా పత్రికా మీడియా రంగంలో తమదైన ముద్ర వేసుకున్న రామోజీరావు మరణం తమను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తున్న ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పత్రికా రంగంతో పాటు చిట్స్ పచ్చళ్ల రంగంలో తమదైన ముద్ర వేసుకున్న రామోజీరావు లేని లోటు తీర్చలేందని అన్నారు. చెరుకూరి రామోజీరావు ఈ పేరు ఆంధ్ర రాష్ట్రంలో కాదు, భారతదేశంలో తెలియని వాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే దాదాపు 40-50 సంవత్సరాలు కష్టపడి అక్షరమే ఆయుధంగా ఒక జర్నలిజం అంటే ఈ రకంగా ఉండాలి, ఒక పత్రిక ఈ రకంగా ఉండాలి, కింది స్థాయిలో ఉన్నటువంటి సామాన్య మానవుని కూడా వెనుతట్టి ఈ సమాజంలో వాళ్ళని కూడా భాగస్వామ్యం చేసే విధంగా ఉండాలి అనే విధంగా ఆయన ఈనాడు పేపర్ని, అలాగే ఈటీవీని, అలాగే సినిమా రంగంలో కూడా ప్రవేశించి దాదాపు 40-50 సినిమాలు ఉషా కిరణ్ మూవీస్ పేరిట ఎన్నో సినిమాలు కూడా సమాజానికి ముఖ్యంగా ఒక మంచి మెసేజ్ ఇచ్చే సినిమాలు తీయటం. ఇవన్నీ కాకుండా కూడా హాలీవుడ్లో అత్యంత వందలాది వేలాది కోట్లు ఖర్చు పెట్టి పెద్ద పెద్ద స్టూడియోలు కట్టిన సందర్భంలో మరి తెనాల్లో ఒకసారి వచ్చినప్పుడు కూడా మేము కలవటం జరిగింది ఆయన రామోజీరావు గారిని. ఆ రోజు ఎప్పుడంటే దాదాపు 30 సంవత్సరాల క్రితం ఆయనకి నాయుడమ్మ అవార్డు ఆయన సేవలకి పత్రికా రంగంలో కానీ టీవీ రంగంలో కానీ ఆయన సేవలకి చిన్న కానుకగా నాయుడమ్మ అవార్డుని ప్రకటించి ఎన్వీఆర్ కళ్యాణమంటంలో ఆయన మేమందరం కూడా కలిసి ఆనాడు స్వర్గీయ విష్ణుమూర్తి గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా సన్మానించుకోవడం జరిగింది. అప్పుడే అన్నాడు ఆయన ఒక ఐకాన్ ఆంధ్ర రాష్ట్రంలో కాదు భారతదేశంలో గుర్తుపెట్టుకునే విధంగా ఒక మంచి దీనికి శ్రీకారం చుట్టుపోతానని మాకు ఎవరికి అర్థం అవ్వాలి. అదే రామోజీ ఫిల్మ్ సిటీ. బ్రహ్మాండంగా హైదరాబాద్ ఎంట్రన్స్ లో అవ్వగానే ఆ యొక్క రామోజీ ఫిల్మ్ సిటీని చూస్తే 2 కళ్ళు చాలు. పిల్లలేంటి, పెద్దలేంటి, వృద్ధులేంటి, విదేశీయులేంటి అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా రామోజీ ఫిల్మ్ సిటీకి వచ్చి అక్కడ ఉన్నటువంటి వనరుల్ని, ఆ యొక్క కట్టడాలని చూసి తన్మయం సందర్భాలు ఎన్నో రకంగా ఉన్నాయి. వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండలం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రాష్ట్ర తెలుగు యువత అధికార ప్రతినిధి కనగాల మధుసూదన్ ప్రసాద్ ఆధ్వర్యంలో ప్రముఖ పారిశ్రామికవేత్త ఈనాడు అధినేత దివంగత రామోజీరావుకు పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు. వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రాష్ట్ర తెలుగు యువత అధికార ప్రతినిధి కనగాల మధుసూదన్ ప్రసాద్ ఆధ్వర్యంలో ప్రముఖ పారిశ్రామికవేత్త ఈనాడు అధినేత దివంగత రామోజీరావుకు పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మధుసూదన్ ప్రసాద్ మాట్లాడుతూ రామోజీరావు పరమపదించడం చాలా బాధాకరమని, మీడియా రంగంలో, వ్యాపార రంగంలో తనదైన స్థాయిలో ముద్ర వేసుకున్నారని కొనియాడారు. అనేక మందికి ఉపాధి కల్పించారన్నారు. ఆయన లేని లోటు తీర్చలేనిదని ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గుత్తికొండ బుజ్జి, ధూళిపూడి కృష్ణ, సమ్మిట కృష్ణ, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు ఉదయం చెరుకూరు రామోజీరావు గారు పరమపదించడం తెలుగు ప్రజానీకం యావత్తు కూడా దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆయన ప్రస్థానం ఒకసారి మనం గమనించినట్లయితే ఈ తెలుగు రాష్ట్రాల్లో ఏ రంగంలో అడుగుపెట్టినా తనదైన ముద్ర ద్వారా ఆయన తన ప్రత్యేకతను చాటుకున్నారు. పత్రికా రంగంలో ఈ పత్రిక అంటే ఇలా ఉండాలని చెప్పి ఈనాడు ద్వారా ఈ ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తి ఆయన. అదేవిధంగా ప్రియా ఫుడ్స్ పేరుతో ఆహార ఉత్పత్తుల రంగంలో ప్రయాణం సాగించినా కూడా దాన్ని అత్యుత్తమ స్థానానికి చేర్చిన వ్యక్తి ఆయన. అదేవిధంగా మార్గదర్శి చిట్ ఫండ్స్ చిన్న చిన్న మొత్తాలు దాచుకోవడం ద్వారా వాళ్ళ అవసరాలకి ఉపయోగపడే విధంగా మార్గదర్శి చిట్ ఫండ్స్ని తీర్చిదిద్దాడు ఆయన. అదేవిధంగా ప్రపంచం గర్వించదగ్గ రామోజీ ఫిల్మ్ సిటీని నిర్మించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంతో గర్వకారణంగా రామోజీ ఫిల్మ్ సిటీ నిలబడిందంటే ఆయన చేసిన కృషి, ఆయన పట్టుదల అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. ప్రతి ఒక్కరూ కూడా రామోజీరావు గారి జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆయన ఈ రోజున పరంపదించిన సందర్భంగా వారి కుటుంబ సభ్యులకు మా ప్రగాఢ సానుభూతిని తెలియజేసుకుంటూ
ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం. ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు మృతి తీరని లోటని అమృతలూరు మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ అన్నారు. ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు మృతి తీరని లోటని అమృతలూరు మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ అన్నారు. మండల కేంద్రం అమృతలూరులో శనివారం రామోజీరావు మృతిని నిరసిస్తూ ఆయన చిత్రపటానికి షేక్ మౌలాలి యలవత్తి సుబ్బారావు చేతుల మీదుగా పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రత్నప్రసాద్ మాట్లాడుతూ సామాన్య కుటుంబంలో జన్మించి క్రమశిక్షణతో అంచెలంచెలుగా ఎదిగిన రామోజీరావు జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శనీయమన్నారు. ఈనాడు గ్రూప్ సంస్థల ద్వారా లక్షలాది మందికి ఉద్యోగాలు ఉపాధి కల్పించారని కొనియాడారు. ఆయన మృతి తెలుగువారికి తీరని లోటని, ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ ప్రగాఢ సానుభూతి తెలిపారు. కార్యక్రమంలో ఆలపాటి వెంకటేశ్వరరావు, ఇంటూరు విజయభాస్కర్, వీరగంధం శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ముందుగా మార్గదర్శన్ చిట్ ఫండ్ పెట్టి 62లో మరి 5-6 రాష్ట్రాల్లో పొదుపు చేసుకోవడానికి చేసి ఆ తదుపరి అన్నదాత అని రైతుల కోసం మరి ఏర్పాటు చేయటం, ఆ తదుపరి ఈనాడు అనే పత్రికని పెడతాం. కానీ ఈ రామోజీరావు గారు పెట్టిన తర్వాత ఉదయం 6 ప్రతి ఇంటికి పేపర్ వచ్చేట్టు చేసిన మహానుభావుడు. పేద కుటుంబంలో పుట్టి కూడా కష్టపడి చేస్తే మరి ఉన్నతమైన స్థితికి వెళ్ళొచ్చు. దానికి ఉదాహరణ రామోజీరావు గారు. ప్రజా సమస్యలు రాష్ట్రంలో ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆ పేపర్ ద్వారా మరి గత 40 సంవత్సరాల నుంచి కూడా మనందరికీ తెలియజేసిన మాట మనందరికీ తెలుసు. అటువంటి మహానుభావుడు ఈ తెల్లవారుజామున చనిపోయారు. వారికి మరి అమృతలూరు గ్రామంలో మరి అందరం కలిసి ఘనంగా నివాళులు అర్పిస్తాం. సమాజ శ్రేయస్సు కోసం చేసే మంచి పనులకు తిథి వార నక్షత్రాలు చూసుకోవాల్సిన అవసరమే లేదని శ్రీ ఆంజనేయం ధ్యాన యోగ మండలి వ్యవస్థాపక అధ్యక్షుడు కిషోర్ గురూజీ అన్నారు. శ్రీ ఆంజనేయం ధ్యాన యోగ మండలి సభ్యురాలు రాణి మాతాజీ విత్తనతో శనివారం తెనాలి నాజర్పేటలోని మన ఇల్లు వృద్ధాశ్రమంలో కిషోర్ గురూజీ ఆధ్వర్యంలో ఆశ్రమంలోని వృద్ధులకు అల్పాహారం సమర్పించారు. ఈ సందర్భంగా యోగాచార్య కిషోర్ గురూజీ నిష్కామ కర్మ యోగం గురించి వివరించారు. తోటివారి పట్ల మానవతా దృక్పథంతో ఏమీ ఆశించకుండా చేసే మంచి పనులకు తిథి వార నక్షత్రాలు చూడాల్సిన అవసరం లేదని అన్నారు. స్వప్రయోజనం కోసం ఎదురువారిని ఇబ్బంది పెట్టడం కోసం చేసే పనులకు మంచి సమయం ఎంచుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తాడికొండ శ్రీనివాసరావు, రాణి మాతాజీ, గొడవటి సత్యనారాయణ, సుజాత, నాగరాజు, రాంబాబు, పురుషోత్తమ కృష్ణ, లక్ష్మీభారతి, మురళి తదితర యోగా సభ్యులు ఆశ్రమ వృద్ధులు పాల్గొన్నారు. అన్నదాత సుఖీ భవ. స్థలాన్ని అందించినటువంటి లక్ష్మీ మాతాజీ స్థలదాత సుఖీ భవ. కార్యక్రమాన్ని ఏర్పాటు చేయించినటువంటి ఈ కార్యక్రమాన్ని రాంబాబు స్వామి, నాగరాజు స్వామి, సీనియర్ యోగ సభ్యులు, ఏర్పాటుదాతలు సుఖీ భవ. ఏర్పాటుదాతలు సుఖీ భవ. ఇంకా మీకు ఈ దానం ఇచ్చే దానిలో ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందంటే, ఒక ఎంబీబీఎస్ చదివే విద్యార్థి కనుక నువ్వు డబ్బులు దానం ఇవ్వాలనుకుంటే కనుక నువ్వు ఏమని అడగాలంటే, నాయన నువ్వు మా దానంతో నువ్వు చదువుకుంటున్నావు, నీ ఖర్చులు తగ్గుతున్నాయి కాబట్టి రేపు పేద ప్రజలకు వైద్యం చేస్తావా అని అడగాలి. వాడు అడిగి చేస్తానండి పేద ప్రజలకు అంటే వాడు నిలబెట్టుకుంటాడే తర్వాత సంగతి. నోటితో అన్న సద్భావం సద్భావతి, మంచి మాట వాడి చెప్పించి అయినా కూడా మాట తప్పి రేపు ఇంకా ఏది డబ్బులు కాజేయడమే. డాక్టర్లని వేరే కాదు, డబ్బులు కాజేయడానికే కదా డాక్టర్ పరీక్ష చేస్తుంది. అది నీ డబ్బుతో చదువుకుంటే ఓకే. నువ్వు అందరి సమాజం డబ్బుతో చదువుకొని అర్థమైంది. గవర్నమెంట్ ఇచ్చిన డబ్బుతో చదివిన వాడు కూడా అంతే. ఫ్రీ సీట్లు వస్తాయి వాళ్ళందరికీ. మా అబ్బాయికి ఫ్రీ సీట్ వచ్చింది, పైసా ఖర్చు లేకుండా చదివాడు కాబట్టి వాడు ప్రజలందరికీ రుణపడిపోయాడు. లంచాలు తీసుకుంటే లాభంలా, ఫ్రీగా చదివాడు. సత్సంగం, భోజన సత్సంగం లేకుండా భోజనం తినకూడదు. ఎందుకని? అన్నమయ కోసం, మనోమయ కోసం, ప్రాణమయ కోసం, విజ్ఞానమయ కోసం, ఆనందమయ కోసం. అందుకే ఎక్కడికి వెళ్ళినా గుళ్ళల్లో ప్రసాదాలు ఎందుకు పెడుతున్నారు? దేవుడు ఆ కోశాల్లో ఉన్నాడు, అన్నమయ కోశంలో ఉన్నాడు. కాబట్టి నువ్వు తినే అన్నము దేవుడు అన్న విషయం నీకు తెలియకుండా తింటాం ఉపయోగం ఏంటి? అది జైల్లో పెట్టినా ఇక్కడ పెట్టినా ఒకటే కదా. కాబట్టి ఆ సత్సంగాలు మనం పెడుతున్న కారణమే. ఇప్పుడు రెండో ఆశ్రమం పూర్తయింది. యవన ఆశ్రమంలో ఏం చేయాలి? మన డ్యూటీ సమాజానికి మనం ఎలా ఉపయోగపడాలి, ఉపయోగపడటానికి మనం ఏ విధంగా అస్త్రంగా తయారవ్వాలో తెలుసుకోవాలి. పదవి కావాలన్నప్పుడు మాత్రం దేవుడిని అడిగి పదవి తీసుకుంటావా? అంతెందుకు పెళ్లి చేసుకున్నప్పుడు పూజారి గారు రండి అని పూజారి గారి చేత పూజ చేయించుకొని తీసుకుంటావా? విడిపోవాలంటే కోర్టుకు పరిగెత్తావా? మరి పూజారి దగ్గరికి వెళ్ళొచ్చుగా. పూజారి గారు అప్పుడు మీరు పెళ్లి చేశారు, ఇప్పుడు మాకు విడాకులు కావాలి, దేవుడిని అడిగి విడాకులు ఇప్పించండి అని అడగచ్చుగా. జైన్యం సరి చేసుకొని వీళ్ళు అంటాడు నాకు మంత్రాలు లేవురా బాబు అంటే పెళ్ళికి ఉన్నాయి కానీ విడిపోవడానికి మంత్రాలు లేవు.
చివరికి వాళ్ళే బొగుడు పెళ్ళాలి. సో ఇదంతా ఎప్పుడు అర్థమవుతుంది? ఈశావాస ఉపనిషత్తులో వస్తున్నటువంటి ఇప్పుడు నేను చెప్పిన ఉపనిషత్తు వాక్యం చెప్పండి. మేలుకొనున్నప్పుడు వైశ్వానరుడు అనే బ్రహ్మ ఉంటాడు. ఆ బ్రహ్మని దానం చేసిన వాగ్దానం చేసిన అన్నం తిన్నా పెళ్లి చేసుకున్నా సెక్స్ చేసిన మలమూత్రాలకు వెళ్ళిన ఆ బ్రహ్మ వెళ్తున్నాడు. నీ శరీరం కాదు వెళ్ళేది. అలాంటప్పుడు నువ్వేం చేయాలి? నువ్వు నోటితో అన్న పదం కానీ బుద్ధితో ఆలోచించిన విషయం కానీ అన్ని బ్రహ్మ చేస్తున్నాడు అని నువ్వు అనుకుంటేనే నువ్వు మోసం ఆపుతావు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కూటమి విజయం సాధించగా మొక్కులు తెచ్చుకున్న బురిపాలెం ఎడ్లపల్లి గ్రామస్తులు. సమాజానికి స్ఫూర్తి రామోజీరావు జీవన శైలి పలువురు శ్రద్ధాంజలి. జంపని కాలువ పూడికతీత పనులు పరిశీలించిన మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక. పంచముఖ ఆంజనేయ స్వామికి కొనసాగుతున్న ప్రత్యేక పూజలు. హెచ్సివి న్యూస్ ను ప్రేక్షకులు యూట్యూబ్ లో తెనాలి హెచ్సివి న్యూస్ అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేసి వీక్షించవచ్చు. హెచ్సివి న్యూస్ సమాప్తం. నమస్కారం.